సార్ నమస్తే. బాగున్నారా? మీ వయసు ఎంత ఉంటుంది? 70 years. 7 పదులు. అయినా యాక్టివ్ ఉన్నారు. సీక్రెట్ ఏంది అనుకోవచ్చు? సీక్రెట్ అంటే కష్టపడతాం. నేను రైతు కుటుంబానికి వచ్చాను, వ్యవసాయదారుడిని. రోజు పొద్దుట ఆవులు గేదెలు కానికి నా ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. దినచర్య. ఈ నియోజకవర్గ ప్రజలకు మా ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని అందిస్తారని మేము భావించవచ్చా? ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అలాగనే భావించవచ్చా? పూర్తి స్థాయిలో అడిగిన ప్రతి ప్రశ్నకు చెప్తాను సమాధానం. సిద్ధమేనా? సిద్ధం. దేనికి సిద్ధం? దేనికైనా సిద్ధమే చెప్తాను. అసలు సిద్ధం అనే నినాదం ఎక్కడ వచ్చింది? అసలు ఈ సిద్ధం అంటే ఏంటి? అసలు ఇక్కడ సిద్ధం అంటే ముఖ్యమంత్రి గారు మనం ఎలక్షన్కి వెళ్తున్నాం కాబట్టి మనం ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్లి ఎలక్షన్ కోసం ఒక టైటిల్ తోటి సిద్ధం అనే టైటిల్ తోటి 4 సభలు పెట్టారు. తర్వాత 100% ఎలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అన్ని మీటింగ్లు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనం పలికి లక్షలాది మంది తరలి వచ్చారు. ప్రతి మీటింగ్ కూడా ఈ ప్రాంతం అని కాదు, ఆ ప్రాంతం ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే లక్షలాది మంది మేము వస్తాం అని చెప్పి కార్యకర్తలు అంతా ఉత్సాహపడి. దీనికి ఇండికేషన్ అనుకోవచ్చు. ఈ 4 సభల ద్వారా విపరీతమైన మందిని తండోపతండాలుగా తరలించారు అంటే ఏం ఇండికేషన్? దానికి మీకు ఏమైంది? ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనాతో సరిపోయింది. ఓకే, పబ్లిక్ మీటింగ్లు పెట్టడానికి ఎక్కడో డిపార్ట్మెంట్ మీటింగ్లు ఏదన్నా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు తీసుకెళ్లారు తప్ప పొలిటికల్ మీటింగ్ అనేది ప్రభుత్వం ద్వారానే స్టార్ట్ అయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు లోకల్ బాడీ ఎలక్షన్ ఆయన వచ్చి క్యాంపెయిన్ చేయలేదు. అసలు మున్సిపల్ ఎలక్షన్ కానీ, జిల్లా పరిషత్ ఎలక్షన్ కానీ, మండల ఎలక్షన్ కానీ ఇప్పుడు కూడా ఆయన వచ్చి పార్టీ తరఫున ఏ నియోజకవర్గంలో కూడా, ఏ జిల్లాలో కూడా, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద కార్పొరేషన్లు జరిగినాయి. కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ఆయన మ్యాండేట్ ఇచ్చినా కూడా ఆయన ఎక్కడ ప్రచారం రాలేదు. లోకల్ లీడర్స్ అయితే ఎమ్మెల్యేలు మేము ప్రచారం చేసాం. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కానీ సిద్ధం కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి సిద్ధంగానే ధైర్యంగా మేము చేసాం పనులన్నీ చెప్పుకుంటా వెళ్ళడం జరుగుతుంది. సిద్ధం అయిపోయింది. బస్ యాత్ర కూడా అయిపోయింది. సో ఇప్పుడు అంతా వేగవంతమైంది. ప్రజల్లో కూడా ఉత్తేజం వచ్చింది. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధమనే నినాదంతో వచ్చారు కార్యకర్తలు పెద్ద ఎత్తున లీడర్లు గ్రామ స్థాయి నుంచి. శ్రీ రంగనాథరాజు గారి ప్రయాణం ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుండి వచ్చింది, ఇంకా ఎటువైపు ప్రయాణం చేస్తుందంట ఏం చెప్తారు సార్? తప్పకుండా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు 3వసారి అవకాశం కల్పించారు. నేను గతంలో అత్తిలి ఎమ్మెల్యే చేశాను. తప్పకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలకి సేవ చేసే అదృష్టం ఇంకొక 5 ఏళ్ళు నాకు కలగజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నన్ను ఆదరించిన ఈ ప్రజలకి 5 సంవత్సరాలు. ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు? అది ముఖ్యం. ఇక్కడ నేను రైతు కుటుంబంలో పుట్టాను, వ్యవసాయంగా దాడుకు వచ్చాను, వ్యాపారస్తుడిగా ఎదిగాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు రమ్మంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేశాను. ఆ రోజు కూడా బలమైన క్యాండిడేట్ నేను శివరామరాజుని, బలమైన క్యాండిడేట్ తెలుగుదేశం కంచుకోట కేడర్ని కూడా అక్కడ నేను ఓడించడం జరిగింది. ఆ రోజే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఇది ఇక పీతాన్ గారు బలమైన క్యాండిడేట్, ఇక్కడ సామాజిక వర్గంగా మేము ఎక్కువ ఉన్నాం. సంపన్నుడు నేను పుట్టుకతోటే సంపన్నుడు, 4 సంపన్నులు అయ్యారు. నేను అదృష్టం, మానవ జన్మ రావటం అదృష్టం. అది కూడా గోదావరి ప్రాంతంలో పుట్టడం అదో అదృష్టం. కాటన్ కట్టిన గోదావరి బ్యారేజ్ కింద ఉన్న గోదావరి పరివాంత ప్రాంతంలో గౌరవమైన కుటుంబంలో క్షత్రియులు పుట్టడం అదృష్టం. దానిలో భాగంగానే ఎక్కడైనా సరే మా కుటుంబం, మన బ్లడ్ లో ఉన్న జీన్స్ ని బట్టి ప్రతి ఒక్కరికి సాయం చేయటం. ఎవరైనా కష్టంలో ఉంటే మా తాతగారి దగ్గర నుంచి వాళ్ళకి ఏదో రకం, ఏ రకమైనా సరే, ఎంతైనా సరే సాయం చేసే అంటే ఒక రకంగా పెత్తందారితనం అనుకోవచ్చా, లేదంటే సేవాభావం అనుకోవచ్చు? సేవాభావం, పెత్తందారి భావం. సేవాభావం ఎక్కడ కష్టం ఉన్నా మాకు అలవాటు. భోజనం, స్కూల్ పిల్లల భోజనం దగ్గర నుంచి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవటం అనేది మాకు వచ్చిన వంశపారంగా వచ్చేది. నేనే కన్నా అది గుర్తించే మీకు మంత్రివర్గం వచ్చింది అనుకోవచ్చా? దాన్ని కష్టపడి పనిచేశాను. నా మీద ఆ నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సో మంత్రివారు ఇచ్చారు. ఎలా ప్రయాణం సాగిందనుకోవచ్చు? కేబినెట్ మంత్రుల్లో ముఖ్యమంత్రి గారు నవరత్నాలు ఇంపార్టెంట్ ప్రోగ్రాము, హౌసింగ్ ప్రోగ్రామ్. ఈ రాష్ట్రంలో 17,005 లేఅవుట్లు నేను రాష్ట్రం అంతా కూడా ఆ రోజు ఉన్న 13 జిల్లాల్లో కూడా తిరిగి సుమారు 60-70 నియోజకవర్గాల్లో పర్యటించాను. ప్రతి జిల్లాలో 3-4 మీటింగ్లు పెట్టాను. అలాగే ఎమ్మెల్యేలతో పెట్టాను. ప్రతి లేఅవుట్, మేజర్ లేఅవుట్లన్నీ కూడా చూసి అక్కడ లోకల్ గా నేను అక్కడ సమస్యలు పరిష్కరించి 31 లక్షల ఇల్లు స్టార్ట్ చేయడానికి. పట్టాలు ఇచ్చారా అంటే మీరేం చెప్తారు సార్? అంటే ఇల్లు కట్టించారా? మరి కట్టించే కదా ఇస్తున్నాం. ఇప్పుడు ఒకే రోజు అయిపోదు. తలాలు ఉన్నా పూడిచారు, ప్రజలకు ఇచ్చాం, ప్రజలు కట్టుకుంటున్నారు, కొన్ని మేము కట్టిస్తున్నాం. అది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజులో పొద్దున్న స్టార్ట్ చేస్తే పేపర్ వర్క్ కాదు కదా, ఫిజికల్ గా జరగాలి. అక్కడ ఫిజికల్ గా జరగాలంటే అందరూ బెనిఫిషియరీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మీకు సరిపోలేదా ఇల్లు కట్టడానికి? 16 లక్షలు ఆల్రెడీ అయిపోయినాయి కదా, మిగిలిన కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కదా. ఎందుకు అవ్వండి, ఆటోమేటిక్ గా శాంక్షన్ ఇచ్చిన అన్నీ అయిపోతాయి. కొన్ని దుక్కులు కోర్టు ఇష్యూస్ ఉన్నాయి, అలా కొన్ని దుక్కులు లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని సాల్వ్ చేసుకుంటే ఇప్పుడు 5 విజయవాడ ఉందని కోర్టుకి వెళ్ళాడు ఎన్టీ రామారావు
ఆపించాడు, కొన్నాడు వైజాగ్ లో ఆపించాడు చంద్రబాబు నాయుడు. సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ 5 సంవత్సరాలు మాకు అవకాశం అవుతుంది, అవన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇంకా ఎంతమంది మిగిలిన వాళ్ళు కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇంకా ఎవరైనా పెళ్లి తెల్ల కార్డు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి మళ్ళీ ధైర్యంగా ముందుకు చెప్తున్నాం. ఒక మంత్రిగా మీరు సక్సెస్ అని భావించవచ్చా? సక్సెస్ గా చేశాను 100%. ఎలా తిరిగాను కదా, ప్రజల దగ్గరికి వెళ్ళాను, ఇల్లు కట్టించాను. ఇల్లు యూనిట్ కాస్ట్ కూడా ఇంజనీర్లు తయారు చేయలేదు, నేను తయారు చేశాను. మీరే యూనిట్ కాస్ట్ నేనే తయారు చేశాను, పర్సనల్ గా తయారు చేశాను. ఇంజనీర్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేకుండా నేను దాని ఎస్టిమేషన్ వేసి మంత్రి గారి దగ్గర పెట్టి దాని అనుమతి తీసుకున్నాను. 1,80,000 యూనిట్ కాస్ట్. ఇది కూడా నేను సరిపోతుందండి. ఈ రోజు పెరిగిన ధరలు కావచ్చు, ఆ రోజు పెరిగిందని మళ్ళీ సబ్సిడీలో ఐరన్ ఇచ్చాం, సిమెంట్ ఇచ్చాం, ఇవన్నీ తక్కువ రేటుకి సిమెంట్ ఇచ్చాం, అలాగే ఇసుక ఫ్రీగా ఇచ్చాం. ఇవన్నీతో ఏదైనా మళ్ళీ 30,000 రూపాయలు పెంచాం. పేదవాని కళ ఇల్లు నిర్మాణం అంతే కదా, అది వైసీపీలో సాధ్యమైంది 100%. సో సాధ్యం కాలేదని అక్కడ ప్రతి మానవుడు కూడా కోరుకునేది, నీకు తెలుసు గ్రామాల్లో ఎవడన్నా మాట్లాడితే కొంపలేనోడ్రా అంటారు. ప్రతి ఒక్కరికి గ్రామంలో ఇల్లు ఉండాలి, సామాజిక భద్రత, అది ఇల్లు ఉండాలని కోరుకుంటాడు ఎవడైనా. మొత్తం అతను లైఫ్ లో నాకు ఇల్లు ఉంటేనే నాకు చాలనుకుంటాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కళ నా చేతుల మీదుగా నెరవేర్చాను. ఒక మంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని అడిగితే మీరేం చెప్తారు సార్? నేను ఈ 5 సంవత్సరాలు సుమారు 400 రోజులు రోజు ఇంటింటికి వెళ్ళాను 3 దఫాలుగా. మీరు ఆంధ్రప్రదేశ్ మంత్రి లేకపోతే అచంటకు మాత్రమే మంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు కాన్సెన్స్, 2 రోజులు బయట తిరిగివాడిని, 4 రోజులేమో కాన్స్టిట్యూన్సీలో తిరిగివాడిని. ఎందుకంటే మంత్రిగా ఉన్న నేను 2 సంవత్సరాలలో 2 ఏళ్ళు కరోనా ఉంది. ఓకే, కరోనాలో నేను నిత్యం గుంటూరు ఇన్ఛార్జ్ మంత్రిగా. కరోనాలో మీ పాత్ర ఎంత ఉందంటే ఏం చెప్తారు సార్? శ్రీ రంగనాథ్ రాజు గారి పాత్ర ఎంత ఉందంటే ఏం చెప్తారు సార్? అంటే 13 జిల్లాల్లో చేయలేనట్టుగా నేను ఎక్కువ చేశాను. ఈ జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్స్ లో కూడా 2,000 బెడ్లకి ఆక్సిజన్ పెట్టించాను. అలాగే 5 లక్షల మందికి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి, డాక్టర్లకి, సపోర్టింగ్ స్టాఫ్ కి, అలాగే మున్సిపాలిటీలో కానీ అక్కడ ఉన్న స్వీపర్స్ కానీ అందరికీ కూడా నేను భోజనం 2 పూట్ల పంపించాను. ఈ జిల్లాలో 4,85,000 మందికి పంపాను. ప్రతిరోజు ప్యాక్ చేసి 2 పూట్ల. ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రభుత్వం దగ్గర రూపాయి తీసుకోకుండా. అలాగే ప్రతి ఈ జిల్లాలో 15 నియోజకవర్గాలకి 2 అంబులెన్స్లు ఇచ్చాను ఇక్కడ ఫ్రీ సర్వీస్ కి. ఆ కాన్స్టిట్యూన్సీ ఎంఆర్ఓలకు అప్పచెప్పాను, ఎండిఓలకు అప్పచెప్పాను. ఆ గవర్నమెంట్ అప్పచెప్పి ఎవరైనా సరే ఆ రోజుల్లో అంబులెన్స్ ఇక్కడ ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలంటే 30,000 తీసుకునేవారు. ఆ రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 2 అంబులెన్స్ ఇచ్చాను ఈ జిల్లాలో. ఈ 15 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గం ఆంధ్ర వెస్ట్ గోదావరి, పాత వెస్ట్ గోదావరిలో కలెక్టర్కి అప్పచెప్పి అక్కడ ఎంఆర్ఓకి అప్పచెప్పి వాళ్ళు కంట్రోల్ రూమ్ లో పెట్టి ఎవరైనా పేషెంట్ కరోనా వచ్చి ఉంటే దాని మీద ఏలూరు కానీ రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కానీ ఎక్కడికి 100%. గుంటూరు ఇన్ఛార్జి మంత్రి చేశాను. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 1,500 మంది కరోనా పేషెంట్లు ఉండేవారు. తాగడానికి కూడా నీళ్లు, భోజనం కూడా దొరికేది. ఆ రోజు ఇమీడియట్ గా ఆ రోజు నేను 1 కోటి రూపాయలు పెట్టి అక్కడ కిచెన్ కట్టి ఈ రోజు ప్రతిరోజు 1,500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాను. గత 3 సంవత్సరాలు ప్రతిరోజు ఈ రోజు కూడా రోజు 1,500 మంది పొద్దుట సాయంకాలం ఫ్రీ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాను. అసలు కరోనా సమయంలో తక్కువ సర్వీస్ ఇచ్చారు అని ప్రతిపక్షాలు అంటే మీరేమంటారు సార్? అక్కడా లేదు, 100% గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఎవరు చేయనంత చేశారు. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ప్రతిపక్షాలు కూడా సహకారం చేస్తాయి. ఇప్పుడు అలా పొద్దున్న టిఫిన్ చెప్పారు, రాగి జావ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్. ప్రతిపక్షాలు కూడా అలర్ట్ చేసినాయి అంటున్నాను. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూర్చున్నాడు మీరు చెప్పాలి. హైదరాబాద్ లో కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చున్నాడు అండి? వచ్చారా పేషెంట్ కరోనా టైంలో చేశాడని రావాల్సిన అవసరం సార్. అధికార పార్టీ మేము ప్రభుత్వం మా చేతిలో ఉంది కాబట్టి మేము సాధ్యమైనంత మటుకు ప్రజలందరూ సాయం చేసాం. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. వాళ్ళు ఎందుకు అవసరం? వాళ్ళదే ఉంటుందండి. కొడుకు ఇద్దరు కదా ఇంటికాడ కూర్చున్నారు 3 సంవత్సరం బయటికి రాకుండా. పవన్ కళ్యాణ్ కూడా ఇంటికాడ హైదరాబాద్ లో కూర్చున్నాడు. చేసిందంతా అధికారులు, ప్రభుత్వం చేసింది. ధైర్యంగా ఆ రోజు మాస్క్ దొరకని రోజుల్లో, కనీసం కిట్ దొరకని రోజుల్లో, ఆ జబ్బుకి ఏ టాబ్లెట్ వేయాలని తెలియని రోజుల్లో ప్రభుత్వం ముందుకెళ్ళాలనుకుంది. సిబ్బంది అంటే ఏది ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎమ్మెల్యేలు కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ, మేము కానీ, మంత్రులు కానీ అందరూ రోడ్డు మీదకి వెళ్ళాం. రోడ్డు మీదకి వెళ్ళాం. ఎవరైనా హైదరాబాద్ లో ఫ్లైట్ దిగాడంటే శంషాబాద్ లో ఇంటికి వచ్చి ట్రాక్ చేయాలి. అక్కడ దిగిన బస్సు దిగిన వాలంటీర్స్, ఆశా వర్కర్స్ అందరూ కూడా అక్కడ ఫ్లైట్ దిగినట్టుగా నెంబర్ ట్రాక్ అయితే అతను ఎలా వస్తున్నాడు ఇంటికి చేరకుండానే అతను పట్టుకుని తీసుకెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ అంటే ఆయనకు పాజిటివ్ లేదా క్వారంటైన్ లో పెట్టాం. క్వారంటైన్ లో పెట్టిన తర్వాత 1 వీక్ చూసిన తర్వాత ఇంటికి పంపి అంత చేసిన రాష్ట్రం అయితే ఉండదండి. ధైర్యంగా చెప్తున్నాను నేను. సక్సెస్ ఆ రోజు ఎంతమంది అని పేషెంట్ మీకు తెలుసు కదా. కరోనా 2వ స్థాయి వచ్చేటప్పుడు మరీ దారుణంగా జరిగింది. అన్ని నేనే స్వయంగా 2,000 బెడ్లకి ఇక్కడ ఈ జిల్లాలో
ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆక్సిజన్ పైప్ లైన్ లాగి ఆ సిలిండర్లు ఇచ్చారు. సో ఇక్కడ ఇంకొక విపత్తు కూడా వచ్చింది. అసలు ఏంటి ఇక్కడ వరద విపత్త, లంక విపత్తు అంతేనా? మాకు కొన్ని గ్రామాల లంక, ఇందులో అయోధ్య లంక కానీ, పుచ్చల లంక కానీ, మర్రిమూల కానీ, అలాగే పెదమల్లం లంక కానీ, కోడేరు లంక, ఇవన్నీ కూడా వరద గోదావరి మధ్యలో ఉంటారు. ఎక్కువగా సామాజికంగా బీసీ ఎస్సీ సామాజిక వర్గం. వాళ్ళు ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ఇళ్ళన్నీ మునిగిపోతాయి. ఫ్లడ్ ను సరిగ్గా ఎదుర్కోలేకపోయారు ఇక్కడ మంత్రివర్యులు అంటే మీరు ఏమంటారు సార్? 100% నేను చేసినట్టుగా భారతదేశంలో ఎవడో చేయలేదు, ధైర్యంగా చెప్తా. ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సార్. అంటే ఏంటి ఉపయోగం? కోడి కూత ఆయన ఏం చేశాడు? ఆయన వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్ వచ్చినప్పుడు గోదావరిలో నీళ్లు తీసి రంగరాజు నీళ్లు ఇస్తున్నాడు, ఎమ్మెల్యే చెత్త ఎమ్మెల్యే నీళ్లు ఇస్తున్నాడు అన్నాడు. అరగంటలో ఎమ్మెల్యే నీళ్లు పడిపోయాడు. ముగ్గురు ఎమ్మెల్యేలు నన్ను అలా అన్నందుకు వెంటనే దేవుడు శిక్ష చేశాడు. అంతే కదా, నన్ను అన్న 10 నిమిషాలకి వాళ్ళు బోర్డు తెగిపోయి పడిపోయారు. దానికి సంబంధం లేదు కదా. ఇప్పుడు అతను వాళ్ళు ఎంత నేను అంత సర్వీస్ చేస్తా ఉంటే 2 పూట్ల భోజనం పంపాను, బ్రేక్ఫాస్ట్ పంపాను, పాలు పంపాను, మందులు కాకపోతే మందులు పంపించాను, చిన్నపిల్లలు ఉంటే 2 పూట్ల పాలు పంపించాను. ప్రతి ఇంటికి ఒక 50 ఏళ్లకు ఒక మనిషిని పెట్టాను. ఇంటి దగ్గర ఇక్కడ వండించే అధికారులు, వాలంటీర్లు, మా కార్యకర్తలు ప్రతి 50 ఏళ్లకు ఒక మనిషిని పెట్టాను. పడవ పెట్టి ఇంటికి సప్లై చేశాను. ఎవరిని వదలలేదు. ఇది 4వ ఫ్లడ్ నేను వచ్చిన తర్వాత. ఎందుకు శాశ్వత పరిష్కారాలు ఏమన్నా మనము బయటికి రారన్నాడు. అక్కడే ఉంటారు, ఇల్లు కట్టుకుని మనం బయటికి రమ్మన్నా కానీ బయలుదేరారు. ఏమన్నా ఎత్తైన ప్రాంతంలో చేయడానికి ప్రయత్నం వాళ్ళు రారండి. మనం ఎంత ప్రెషర్ చేసినా బయటికి రారు, డాబాల మీద ఉండిపోతారు, చుట్టూ నీరు ఉంటుందండి. అలాగే ట్రెడిషనల్ గా 100 సంవత్సరాలను చూశారు ఫ్లడ్. ఒకేసారి ఏదో మీకు ఉత్తరప్రదేశ్ లాగా అక్కడలాగా రాదు, లోగా పెరుగుతుంది. రేపు ఎంత వస్తుందో కూడా వాళ్ళకి తెలుసు. సో అజంతా నియోజకవర్గాన్ని ఎంత మేరకు మీరు అభివృద్ధి చేశారు అంటే ఏం చెప్తారు సార్? అభివృద్ధి చేశాను. సెక్రటరియట్ బిల్డింగ్లు కట్టాం. సుమారు 14,000 మందికి ఇళ్ల తాళాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేశాను. అలాగే రోడ్లు డెవలప్ చేశాం. ముఖ్యంగా సెక్రటరియట్ వ్యవస్థ తీసుకొచ్చి 64 సెక్రటరియట్ బిల్డింగ్లు కట్టాం. అలాగే వెల్నెస్ సెంటర్లు కట్టాం, హాస్పిటల్స్ బాగు చేసాం, స్కూల్స్ బాగు చేసాం, సచివాలయాలు. ఇవి కాకుండా పెద్ద ఎత్తున హౌస్ సైడ్స్ ఫిల్లింగ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. శానిటేషన్ మీద దృష్టి పెట్టాను. రైతుల కాలువల మీద దృష్టి పెట్టాను. గతంలో ఈ థైలాండ్ ఏరియాలో నేను రాకపోతే సరిగ్గా నీరు వచ్చేది కాదు. రైతులు ఇంజిన్ పెట్టి తోడుకునేవారు. ఈ రోజు ఎక్కడ ఇంజిన్ లేదు గత 4 సంవత్సరాలు. ప్రజల ఆర్థిక జీవన విధానం ఏమన్నా మెరుగైందంటే ఏం చెప్తారు సార్? అంటే మా దగ్గర అందరూ కూడా కష్టజీవులు. ఇది పూర్తిగా 100% రూరల్ కాన్స్టిట్యూన్సీ. ఇది రూరల్ నియోజకవర్గం, గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా కొబ్బరి మీద, వరి మీద ఆధారపడిన ప్రాంతం ఇది. ఎవరో కూడా కూరగాయలు పండించారు, ఎవరో కూడా లేజీ ఫీలోస్ ఇక్కడ ఉండరు. 100% కష్టజీవులు. అలాంటి నియోజకవర్గం ఎమ్మెల్యే అవడం అదృష్టం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకంటూ ఒక ఇన్నర్ ఎజెండా ఉందనుకోవచ్చా? ఉన్నాయి. నేను ఏదైతే ఇంకా హామీలు ఇచ్చింది కొన్ని అయోధ్య రంగ బ్రిడ్జ్ ఒకటి పెండింగ్, మిగిలిన గ్రామాల్లో కానీ ప్రజలు కోరుకునే ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేస్తాను రాబోయే 5 సంవత్సరాలు. ఎట్ సేమ్ టైం మళ్ళీ వైసీపీ మేనిఫెస్టో కూడా అంతేనా? అంతే కదా. ఏదైనా ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీలో భాగంగానే ఎమ్మెల్యేలు పనిచేయాలి. ఇది మేనిఫెస్టో కానీ గవర్నమెంట్ కి ప్రయారిటీస్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ప్రయారిటీస్ పెడతారు. ఏదైతే ప్రయారిటీ పెట్టారో దాంట్లో భాగంగా చేసుకుంటూ ఇంకా అడిషనల్ గా ఇంకా ఈ ప్రజలకు కావాల్సిన ఏమైనా ఉంటే చేయటం జరుగుతుంది. మేనిఫెస్టోలు ఏ పార్టీకి ఆ పార్టీ తయారు చేసుకుంటే కానీ ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తారు? అసలు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తున్నాడు ఆయన? అదే సాధ్యమేనా? సూపర్ 6 అంతకంటే ముందైతే వాళ్ళ మేనిఫెస్టో చాలా 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 బాగుంది కదా. 600 పేజీలు ఇచ్చాడు. ఏం చేసి 600 పేజీలు ఇచ్చాడు? ఏంటి దానివల్ల ఉపయోగం? 600 హామీలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? ఇప్పుడు ఆశ్చర్య సాధ్యం కానీ అని చెప్తున్నాడు అతను. ఇది 2014 టీడీపీ మేనిఫెస్టో సార్. నాకు అవసరం కాబట్టి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చూపెడతాను. మీరు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు అనేది. సేమ్ టైం ఇంకోటి కూడా మీకు చూపెడతాను సార్. ఇది వైసీపీ మేనిఫెస్టో 2019. మా మేనిఫెస్టో పేజీలు, వాళ్ళ 52 పేజీలు. మా మేనిఫెస్టో మా ముఖ్యమంత్రి గారు చెప్తారు. 3ది కూడా చూపెడుతున్నాను. భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసుకున్నాము. అయినప్పటికీ ఆయా పార్టీలు ఆయా ప్రజల అవసరాల కొరకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి సాధ్యమా అసాధ్యమా అని చూడకుండా మేనిఫెస్టో తయారు చేస్తారు. అంటే మేనిఫెస్టోకు చట్టబద్ధత లేదనే ఉద్దేశం ఉండడం వల్లేనా ఎస్కేపిజం? మేనిఫెస్టోకి చట్టబద్ధత లేదు, ఇంప్లిమెంట్ అయితే క్వశ్చన్ చేసేవాడు లేడు కాబట్టి ఈ రోజు రాజకీయ పార్టీలు ప్రజలు మోసం చేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలనన్నారో 2014లో రుణమాఫీ చేయలేనని చెప్పారు ముందే. అలాగే 2019లో ఏదైతే ఇస్తానన్నారో అన్ని 100కి 100 99% ఇంప్లిమెంట్ చేశారు. రేపు రాబోయే కూడా మాకు అధికారం వచ్చిన తర్వాత 100కి 100 ఇంప్లిమెంట్ చేస్తూ
హామీలు ఇవన్నీ కూడా పరిస్థితిని బట్టి ఏదైతే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం హామీలో లేదు, వాలంటీర్ వ్యవస్థ హామీలో లేదు, అలాగే కొన్ని పథకాలు హామీలో లేని కూడా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు టీడీపీ చేయిందేంటి, వైసీపీ చేసిందేంటి? వైసీపీ ఏదైతే మాట ఇచ్చిందో అన్ని చేసింది. వాళ్ళు కూడా చేశారు కదా. ఏం చేశారు? ఆయన రుణమాఫీ చేస్తానన్నాడు, 50,000 చేశారు కదా సార్. ఇంకేంటి 3 లక్షలు చేస్తానని 50,000 చేశాడు. ఇస్తానని ఇవ్వలేదు. అక్రమేళ్ళు మొత్తం ఇస్తానన్నాడు. 2016 నుంచి మొత్తం ఎగ్గొట్టాడు. 2016 మార్చి తర్వాత 0 వడ్డీ కూడా ఎగ్గొట్టాడు. సార్ జన్మభూమి కమిటీల ద్వారా పూర్తి స్థాయిలో సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయితే చేశారు కదా. జన్మభూమి కమిటీలు ఏంటి దోసుకుంటానికి ఉన్నాయి. అట్లా సార్ అంతే సార్. ఆ ఏరియాలో జన్మభూమి కమిటీలు ఏమని పెట్టారు? పేరు తెలిసాడు, పందికొక్కులని పెట్టారు. జన్మభూమి కమిటీ మెంబర్స్ మా ఊళ్ళో 4 పందికొక్కులు ఉన్నాయి, 5 పందికొక్కులు ఉన్నాయి అని రైతులు కానీ ప్రజలు అంత 100% ఉంటారండి. జన్మభూమి కమిటీ తెలుగుదేశం జన్మభూమి కమిటీ అంటే 100% ప్రజల్ని పెన్షన్ ఇస్తే దోసుకున్నారు. ఏది ఇచ్చినా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు 100కి 100 రూపాయలు అలా ఒక ఇల్లు కూడా ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు చేశాడండి. ఎక్కడన్నా సెంటు స్థలం ఇచ్చాడు ఎవరికైనా? ఇళ్ల స్థలం ఎక్కడ కొత్త రాష్ట్రం కదా. కొత్త అంతకైతే వేడు 2009 2000 ఎప్పుడైనా అతను ఇచ్చాడా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఎప్పుడైనా ఒక ఇళ్ల స్థలం ఊళ్ళో ఇచ్చాడని చూపించమనండి. ఎందుకు ఎక్కడిచ్చాడు చెప్పండి? ఎక్కడిచ్చాడు చెప్పాలి? ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చింది, తర్వాత ఎన్టీ రామారావు ఇచ్చారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఎప్పుడు ఇచ్చాడు? కొత్త రాష్ట్రం చదువుకోవాలి. 96 ముఖ్యమంత్రి అయ్యాడు. 2004 దాకా చేశాడు. అప్పుడు ఇచ్చాడా? ఒక్క ఇళ్ల స్థానం ఇచ్చాడు? ఏదైనా ఊళ్ళు ఇచ్చాడా? బాబత్త జాబ్ వస్తుంది. అవును ఇచ్చారు కదా. చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు. ఇది పెట్రోల్ ధర లాగా. మన పూర్వం పెట్రోల్ ధరలు ఉండేవాడు. సంక్రాంతి ఇంటింటికి తిరిగి అదే బాపుతాడు చంద్రబాబు నాయుడు. సార్ ఆయనకు విజన్ ఉన్న నాయకుడు అండి. విజన్ చెప్తాను ఏదో సెల్ ఫోన్ పెట్టుకుని అంటా ఉన్నా. అదే గంటకి దాన్ని లాగుతూ ఉంటారు సెల్ ఫోన్. అందులో విషయం ఉండదండి. ఎవడో అందుకు ఏదో సూత్రం అనుకుంటారు అందరూ. సార్ ఇప్పుడు వచ్చేది టీడీపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరే అంటారు సార్? చూదిరిగాను కదా, మళ్ళీ మాకు అత్యధిక మెజార్టీ తోటి మొన్న వచ్చిన సీట్లు కూడా ఎక్కువ. యువగలం పాదయాత్ర సక్సెస్ సార్. ఇక్కడ ఏమన్నా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు వాళ్ళు. అదేం కాదు సార్. ఏం కాదు సార్. రెడ్ బుక్ లో సమస్యలు కూడా మీరు రాసుకున్నారు. ఏం చేస్తాడు రెడ్ బుక్? 10 రోజులు దాక్కుంటున్నాడు, 10 రోజులు బయటకు వస్తున్నాడు. అది తిరిగితే నష్టం అని తిరగొద్దు అంటున్నారు. నష్టం టీడీపీ కార్యకర్తలు బాబు లోకేష్ ని పంపకండి అంటున్నారు. ఏదో మాట్లాడేస్తాడు బయటికి. అడే చెప్తున్నాడు సైకిల్ కొట్టేద్దని చెప్తాడు బయటకు వచ్చి. ఏమంటుండు? సైకిల్ కొట్టేద్దంటాడు. ఆయన 3 సార్లు చెప్పాడు కదా. చంద్రబాబు చెప్పాడు, ఆయన చెప్పాడు సైకిల్ పోయండి ఒకసారి 2 సార్లు. మైండ్ లో ఉంది అది. ఆ పార్టీ రాదని నమ్మకంతో అలాగే అనేస్తున్నాడు అతను. ఇప్పుడు ప్రజాకాలం ఏది పాదయాత్ర కూడా చాలా సక్సెస్. ప్రజాకాలం కూడా ఇప్పుడు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు, మోడీ గారు తిరుగుతున్నారు అని ప్రజలు వస్తారు, జనం వస్తారండి. ఓటు వేయాలి కదా. వస్తేని ఒక రోజు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో ఎంత స్పందన ఉంది, చంద్రబాబు నాయుడు స్పందన ఎంత ఉంది? ఎంతమంది? మాకు 1,10,000 వస్తున్నారు కదా. ఎక్కడ వస్తున్నారు మీటింగ్? వాళ్ళు తీసుకెళ్లి సందుల్లో పెడుతున్నారు మీటింగ్. అది 3,000-4,000 వచ్చి 1,00,000 చూపిస్తున్నారు. బహిరంగ సభలు ఎక్కడ పెట్టాడు ఆయన? టౌన్ మధ్యకి వచ్చి ఊరి మధ్యలో పెట్టి మీటింగ్ 5,000-10,000 అది మీటింగ్ చెప్పండి. సో టీడీపీ అంటే నాయుళ్ల పార్టీ, కమ్మ పార్టీ, వైసీపీ అంటే రెడ్ల పార్టీ అని భావించవచ్చా? అంటే ఏ రాజకీయ పార్టీలోనూ కూడా అన్ని కులాలు ఉంటారు. నేను అది కమ్మ పార్టీ అన్నాను, రెడ్డి పార్టీ అది తప్పది. అన్ని వర్గాలు టీడీపీ అంటే కదా. ఇప్పుడు అన్ని పార్టీలు చంద్రబాబు నాయుడు కోటరీలో నమ్మకస్తులు పెట్టుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ నమ్మకస్తులు పెట్టారు. అన్ని కులాల్లో ఉంటారు. రాజకీయ పార్టీ ఒక కులం అనుకుంటే రాజకీయ పార్టీ మనుగడ ఉండదు. ఈరోజు జనసేన పరిస్థితి అయినా మొన్న పీఆర్పీ పరిస్థితి అదే. అన్ని కులాలు కలిస్తేనే రాజకీయ పార్టీలు. సో ఇక్కడ ఎక్కువ శాతం టీడీపీ పుట్టిందే బీసీల కొరకు. వైసీపీ బీసీలకు ఏం చేయాలంటే మీరు ఏం చెప్తారు సార్? ఈరోజు బీసీ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ వెనకాల ఉన్నారు, టీడీపీ వెనకాల లేదు. గతంలో మీరు అన్నట్టుగా 70-80%. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుల సమీకరణ ఆధారంగానే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని ముఖ్యంగా ఆయన ఎప్పుడు ఏం చెప్తారు? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటారు. అవును. అలాగే ఎన్ని పదవులు ఇచ్చారు ఈరోజు? ఎంపీటీ మా జిల్లాలో ఎంపీ ఎప్పుడైనా ఇచ్చారు? ఏ పార్టీ అని ఇచ్చారు? బీసీ. రాజమండ్రి ఎక్కడన్నా ఇచ్చారు? ఇలా ఏలూరు పార్లమెంట్ బీసీకి ఇచ్చాం. ఎప్పుడైనా ఇచ్చాడు చంద్రుడు? ఎన్ని రాజ్యసభ మెంబర్లు ఎన్ని ఇచ్చాం మేము? బీసీ 4 ఇచ్చారు. అవును. మరి ఇంకంటే బీసీలు మా వెనకాల ఎన్నుకుంటారు. వెనకాల స్వయంగా ముఖ్యమంత్రి అంటుండో ఇప్పుడు 175+25 అంటే 100కు మేము 100 ఇచ్చామంటున్నాడు. అంతే కదా, ఇచ్చాం కదా. నిజమేనా? పదవులు ఇచ్చాం. అంటే కుల సమీకరణలు ఇక్కడ మీరు ఎందాక కుల సమీకరణలు అందజేస్తున్నారా?
టెప్పర్ డ్రైవర్ కి ఇచ్చారని మీరే చెప్తున్నారు కదా. అలాంటి చెప్తున్నారా? మీరు ఇందాక అన్నారు కదా టెప్పర్ డ్రైవర్లు అలాంటి వాళ్ళు అన్నీ వచ్చారని. మాకు టెప్పర్ డ్రైవర్ రాజకీయాలు పనికిరాడా? చదువుకోని వాళ్ళు లేరా? ఇక్కడ చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే మాకు సరిపోను తూగే నాయకుడిని మీరు పెట్టుకోక అంటే ఆడు ఎంత బలమైన పెట్టినా సామాన్యుడితో ఆడిని ఓడేందాం అని మా ముఖ్యమంత్రి గారు కాన్సెప్ట్. అది ఇప్పుడు సురేష్ ని పెట్టే కొట్టలేదు, బాపట్ల ఎంపీ కొట్టలేదు. అలా సామాన్యులు కూడా కార్యకర్తలు డబ్బున్న వాళ్ళతో పాటు సామాన్యులు కూడా రాజకీయంగా పైకి తీసుకురావాలి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? 100% జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎన్ని 3 పార్టీలు కలిసినాయి సార్, ఎన్ని వస్తున్నారు, ఎన్ని కలిసి యూనియన్ గవర్నమెంట్ వస్తుంది, ఎన్ని కలిసినా 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. షర్మిల రావడం వల్ల 1% కూడా ఓటింగ్ లేదు అక్కడ. తెలంగాణ కూడా అక్కడ అయిపోయింది, ఇక్కడ వచ్చింది ఆవిడ. రేపు జూన్ 3వ తారీఖు 4వ తారీఖు తర్వాత ఒకవేళ మీరే 1% ఓటు కంటే రాదు ఆవిడకి. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి 1% ఓటు కంటే రాదు. ఒకవేళ మీరే బలంగా నమ్మి మీ పార్టీ ఏది అంటే ఎక్కువ శాతము ప్రజలకు అందుబాటులో ఉన్నది, ప్రజలకు అంటే సేవ చేసింది అనుకుంటే మీ దగ్గర నుంచి రాజీనామాల పరిణామం ఎందుకు పోతుంది సార్? ఇప్పుడు టికెట్ ఇవ్వని వాళ్ళు అందరూ బయటికి పోతారు, అంతేనా? వాళ్ళు పార్టీలో వాళ్ళే పార్టీ ఇంట్రెస్ట్ లో వచ్చిన వాళ్ళు కాదు. టికెట్ రాని వాళ్ళు ఏం చేస్తారు? వేరే టీడీపీ నుంచి మాకు రాలేదా, జనసేన నుంచి మాకు రాలేదా, కుల సమీకరణ. ఇప్పుడు అంటే ఒక రాజకీయ నాయకునికి స్టాండర్డ్ ఒక వ్యక్తిత్వము లేదండి. ఇప్పుడు అవకాశవాదులు ఇప్పుడు గతంలో అందుకే చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను. చెప్పండి. రాజకీయాల్లో గతంలో కొంచెం వర్గాలు ఉండి గ్రామాల్లో పార్టీ కట్టుబడి ఉండేవారు. ఈ రోజు అంతా వ్యాపారస్తులు వచ్చారు దీంట్లో. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఓపెన్ గా చెప్తున్నాను నేను. మరి సామాన్యులు రావాలి ఉన్న సామాన్యులకు ఇచ్చాం కదా సీట్లు. అందరూ కాదు కదా, అందరూనే సామాన్యులకు ఇచ్చాం. ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారండి? అవకాశవాదులు ఉంటారు ఈ పార్టీలో, అన్ని పార్టీల్లో ఉంటారు వీళ్ళందరూ. ఈ రోజు ఎంపీలు ఉన్నారు, పొద్దున్న పార్టీకి వెళ్తున్నారు, మధ్యాహ్నం క్యాండిడేట్లు మారుతున్నారు. మా దగ్గర నుంచి వెళ్ళదు. వేమిరెడ్డి గారు మా పార్టీ నుంచి టీడీపీలో పొడి చేయలేదా? మా కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చేయలేదా? ఇలా ఉంటాయి పరిస్థితులను బట్టి, కుల సమీకరణను బట్టి అన్ని పార్టీలు ఆహ్వానిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పాలకులు మాత్రమే అంటే ఏది ఎమ్మెల్యే మాత్రమే వాళ్ళకి ఆకాంక్ష ఉంటుంది, కానీ కొత్తలకు వాళ్ళ జీవన విధానం ఎందుకు లేదండి? ఈ రోజు ఎవరున్నారు చెప్పండి? కొత్త వాళ్ళకి ఎంతమందికి ఇచ్చాం? మీరు ఇచ్చారు, కానీ మిగతా పార్టీ ఇప్పుడు ఎన్టీ రామారావు తీసుకొచ్చి ఒక వర్గాన్ని తీసుకొచ్చారు. కొన్నాళ్ళు వాళ్ళు నడిచారు. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు కొంతమంది పొలిటికల్ ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొంతమంది కొత్త రక్తాలు తీసుకొచ్చారు. మారుతూ ఉంటాయి అన్ని పార్టీల్లో కూడా. కొత్త రాజకీయ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఎక్కువ మందికి అవకాశం. తెలంగాణ ఫలితాలు తీర్మారైన ఇక్కడ కూడా అవుతాయి అనే భావన కూటమికి ఉన్నది సార్? ఏమి లేదండి. అక్కడ వ్యతిరేకం ఉంది. కాదండి, అక్కడ చేసినాక తేడా. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా శాచురేషన్ తీసుకెళ్లిపోయారు అందరికి. అక్కడ ఏది పెట్టినా పెట్టడం 5% ఇవ్వటం. వాలంటీర్లు కేవలం వైసీపీకి మాత్రమే పనిచేస్తున్నారు, అందుకనే వాలంటీర్లను ఏది ఈ 2 మాసాలు వాళ్ళ ద్వారా ఇవ్వద్దనే ఉద్దేశంతోనే వాలంటీర్ కించిపరిచారు జగన్మోహన్ రెడ్డి. మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు మనస్తాపం. నిమ్మగడ్డ ప్రసాద్ మా దగ్గర 99% రిజైన్ చేశారు వాలంటీర్లు స్వచ్ఛందంగా. మరి నిన్న కూడా మీ ఎమ్మెల్యే గారు కూడా ఆయన 20% కూడా రిజైన్ చేయాలి, లేదంటే మళ్ళీ వాళ్ళకి జాబ్ ఇవ్వాలంటే నేను ఏమన్నాను సార్? ఎందుకంటే వాలంటీర్గా వాళ్ళు ఇచ్చారు కదా ఎవరికి. మా దగ్గర 90% అంటే ఇప్పుడు ఏంది పూర్తి స్థాయిలో పనిచేస్తారు? ఏంది మాకు అందరూ పనిచేస్తారు. అనేది ఇప్పుడు వాళ్ళందరూ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసంతో పనిచేస్తారు. వాళ్ళు అందరూ అని మాటలు మాట్లాడారు. ఇప్పుడు వాలంటీర్లు 80% మహిళలు ఉంటారండి. కుటుంబంలో సంసారం చేసుకుంటూ గౌరవంగా కుటుంబాలను వచ్చి వాలంటీర్ అనేది ఓన్లీ గౌరవాత్రం. అది మరి కించిపరిచినట్టు ఆడవాళ్ళు తరలింటున్నారు ఇవన్నీ మాట్లాడి వాళ్ళు బాధపడరా? చెరుకువాడ శ్రీ రంగరాజన్ రాజు గారు ఇప్పుడు ఈ 4 మండలాల ప్రజలకు ఏం చెప్పబోతున్నారంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే 100% ఇంటర్నల్ రోడ్స్ అనేది కనెక్టివిటీ అనేది కొంత డ్యామేజ్. ఈ రోజు మా నియోజకవర్గంలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. చూడండి ARNB రోడ్ అని ఎక్కడికైనా చూడండి. ఎక్కడైనా ఇంటర్నల్ రోడ్లు కొద్దిగా మౌలిక సదుపాయాలు కావచ్చు, 100 వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం, పవర్ ఉంది, ఏ ప్రాబ్లం లేదు ప్రజలకు. ఈరోజు ధాన్యం కూడా ఏ రోజు కాదు కొంటున్నాం, డబ్బు ఇస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. సార్ చివరిగా చెప్పండి, వైనాడ్ 175 మతలాబేంది అసలు? ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నమ్మకం సార్ మీకు ప్రజలకు చేసిన సర్వీస్ ని, ప్రజలకు చేసిన సంక్షేమాన్ని లో పెట్టుకుని ఆయన ఏం చెప్తాను 175 వస్తాయని. సాధ్యమే. అలాగే ఇంకోటి కూడా అడుగుతున్నాడు మా ముఖ్యమంత్రి గారు, చెప్పండి. నేను చేసిన దానికి సంతృప్తి పడితేనే నాకు ఓటేమని అడుగు, అంతేగాని ఏమని అడగట్లేదు. మేము మేలు చేసి మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మాకు ఓటేమని అడిగారు. నేను కూడా అలాగే అడుగుతాను. అంతేనా? అంతే 100%. అంతే ప్రజలను అంతే ప్రజల నేను చేసిన దానికి మీరు సాటిస్ఫై అయితే నాకు ఓటేమని అడుగు. సవాల్ విసురుతుందా ప్రతిపక్ష పార్టీ కూడా? ఎందుకంటే ఇక్కడ నేను 60,000 మందితో డ్వాక్రా మహిళలు మీటింగ్ పెట్టాను నా ఇంటి దగ్గర. నేను ఓటు అడగలేదు.
ఓటు ఇక్కడ అడగలేదు నేను. ఈ రోజు ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాను. ఆ రోజు చెప్పాను ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా అలాగనే అడగాలా? అడగాలి, ఇంటికి వెళ్ళి అడగాల్సింది. ఓటు ఎవడన్నా ఇంటికాడ ఇది అదే మేలు చేస్తేనే ఓటేమని అడగాలి అంతే కదా. ఎవరు చేయకుండా ఎలా అడుగుతారు ఓటని? నువ్వేం చేసావని అడుగుతావు ఓటు? నువ్వు చేస్తే ప్రజలు సాయం చేస్తావు. ముఖ్యమంత్రిగా లేకపోతే మొదటగా ప్రభుత్వం ఏర్పడినటువంటి మా ఎమ్మెల్యేలు కావచ్చు. ప్రతిపక్షాలు వేరు, అధికార పార్టీ వేరు. అవును, మేము ఈరోజు అధికార పార్టీలో ఉండి ఓటు అడుగుతున్నాం. ప్రతిపక్ష వాళ్ళు కూడా అలాగా సార్ అలాగే చేయలేదు, అతను రిఫ్యూజ్ చేశారు చంద్రబాబు నాయుడిని. మేము మా అతను అనలేడు కదా. మేము ఎలా అంటాడు? పని చేయలేదు కదా కదా. 5 సంవత్సరాలు మేము ఉన్నాం. మేము ఈ 5 సంవత్సరాలు మీకు అనుకున్న ప్రకారం పని చేస్తేనే మీకు సాటిస్ఫై అయితే మేము ఓటు అడుగుతున్నాం. అతనే పని చేయలేదు కదా. అతను అందుకదా మోసం చేసేడు ప్రజలను. అందుకే 150 సీట్లు మాకు ఇచ్చారు. అతను నమ్మకే కదా. మన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, విశ్వసిందో ఈ రోజు కూడా నమ్ముతారు. రేపు కూడా ఏది చెప్పినా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి. సో ఇక్కడున్న ప్రతిపక్ష నాయకుడికి ఏమైనా ఇక్కడ ఉన్న పెత్తాన్ సత్యనారాయణ గారు కానీ, ఇక్కడ శ్రీనివాస్ వర్మ కానీ ఎంపీ క్యాండిడేట్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ డైరెక్ట్ గా చెప్తున్నాడు, ఏమంటుంది సార్, నాకు ఒక ఓటేయండి, రెండోది వైఎస్ఆర్కి వేసుకోండి ఎంపీకి. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్తున్నాడు ఎంపీకి వేసుకో. ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు ఎంపీకి ఏమో వైఎస్ఆర్కి వేసుకోండి. రంగరాజు దగ్గర డబ్బులు తీసుకోండి, అది ఎంపీకి వేసుకోండి. ఆ డబ్బులు తీసుకుని నాకు సహజమే కదా. అదే నడుతుండే. ఇప్పుడు మాజీ మంత్రి అయి ఉండి, ఒక పార్టీ లీడర్ అయి ఉండి, పాలిట్ బ్యూరో సభ్యుడు అయి ఉండి ఓటు ఏంటి అతను శ్రీనివాసవరం ఉన్నాడు, అది కౌన్సిలర్కి ఎక్కువ. ఏదో పార్టీలో ఉన్నాడో ఎంపీ ఇచ్చాడు. అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి తప్ప రంగరాజుని ఆతని గెంటేస్తాను, లేకపోతే తాడేపూడి గెంటేస్తాను. అది స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? అది స్థాయి ఏంటి? అసలు శ్రీనివాస్ వర్మ ఏదో ఆయన ఏదో మంచోడు ముసుగులో మోసాలు చేస్తున్నాడు, లంతాలు ఏంటాడు, బతికేంటాడు, అది స్థాయి ఏంటి అసలు? ఓ పక్క నీ పక్కన ఉన్నాడు, నీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ నీకు ఓటు ఇవ్వద్దని చెప్తున్నాడు. నీ పక్కన ఉన్న వ్యాన్ లో తిరిగినోడు నీ కూడా ప్రచారం చేసి కూడా ఆ పీతాన్ని చచ్చినాడు కానీ నీకు ఓటు వేయకుండా ఓటు ఉమాబాలకి వేసుకొని ఓటు నాకేమని చెప్తున్నాడు. మీటింగ్ పెట్టి వచ్చేమి ఇతను వచ్చి నన్ను ఏదో కలిపేస్తాడంట. లాస్ట్ టర్మ్ జస్ట్ 12,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు టీడీపీ జనసేనకు పడిన ఓట్లు ఇంకా అంతకన్నా మీకన్నా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కదా ఇప్పుడు 15,000 వచ్చింది. ఇప్పుడు కూటమి నాకు 15,000 వచ్చినాయండి. అది 13,000 వచ్చినాయి. అవును, మొత్తం కలిపితే వెరీ నియర్ కదా. ఇక్కడ నాకు మిగిలిన ఓట్లు పెర్సెంట్ నాకు ఇప్పుడు కాపు ఓట్లు నాకు కలుపుతాయి కదా. ఆ ఓట్లు వాళ్ళకి వెళ్ళిపోక జనసేన ఓట్లన్నీ అతనికి వెళ్ళవు కదా. అందులో 50% పైన నేను తెచ్చుకుంటాను. నేను 25,000 మెజార్టీ పైన ఎక్కుతాను. రాసుకోండి ఈ రోజు చెప్పు. సో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి సవాల్ 25,000 పైన తనతో కూడా ఏం చేశారు ఈ నియోజకవర్గాన్ని తీసుకోండి, ప్రయత్నం చేస్తా. సవాల్కు పెద్ద సవాల్. శ్రీ రంగనాథన్ రాజు గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? 100% నెగ్గుతాను సార్, అందులో డౌట్ లేదు. నేను నిత్యం ప్రజల దగ్గర ఉంటాను. ప్రతి రోజు నేను 3-4 వేల మంది కలుపుతా ఉంటాను. అందరు గంటాపదంగా చెప్తాను, నెగ్గడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మరొకసారి నా సర్వీస్ నచ్చి నేను చేసే అభివృద్ధి గాని సంక్షేమం గాని ఆదుకుంటంలో గాని మించిన ఎవడు లేడు ఇక్కడ. మరొకసారి చూడవచ్చు ఇక్కడ ప్రజలు 100% నాకు అవకాశం ఇస్తారు. మీరు చూశారు కదా, దాదాపు ఒక ధీమ మాత్రము వ్యక్తం చేశారండి. మీరే చూశారు. మేము కూడా ఒక ప్రపోజల్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. 17 దఫాలుగా ఎలక్షన్ అయిపోయినాయి. ఇది 18వ దఫా జరగబోతుంది. జరిగిన ఎలక్షన్లలో మీ కుటుంబ పాత్ర ఉంది. సరే, ఎక్కడ ఉన్న అక్కడ ఉన్నారా? ఏం మార్పు జరిగింది, ఎప్పుడెప్పుడు ఎంత మార్పు జరిగింది, అది మీరు మాత్రమే అంచనా వేయాలి. ఎప్పుడో జరగవలసిన అభివృద్ధి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిందని భావిస్తున్నారా లేదా అనేది అది మీకు మాత్రం వదిలేస్తున్నాము. కానీ ఈ 17 దఫాలలో ఇది 18వ దఫా జరగబోతుంది. 17 దఫాలు జరిగిన ఎలక్షన్లో మీ తాత పాత్ర ఉంది, మీ తండ్రి పాత్ర ఉంది. మీరు కూడా మీ పిల్లల కొరకు ఓటు వేశారు, వేయబోతున్నారు. ఓటరు సార్ అన్నట్టుగా అసలు పాలిటిక్స్ అంటే రాజకీయం అయిపోయింది, పిరమైపోయింది. ఎస్, ఇది వాస్తవం కూడా. సేమ్ టైం తీసుకునేవాడు ఉన్నప్పుడే ఇచ్చేవాడు ఇస్తున్నాడు అనేది ఒక మాట అయితే, ఇచ్చేవాడు ఉన్నప్పుడే తీసుకునేవాడు తీసుకుంటాడు అనేది రెండో మాట. అలానే నేను అందరికీ ఆపాదించలేను. కానీ ఇది ఒక రోజుది. మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేస్తే మీరు ఆటోమేటిక్గా ఇంకొకరికి ఇది చెయ్యి, ఇది అడుక్కునే చెయ్యి, ఇది వేసే చెయ్యి, దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది ఒకరోజు పండుగ. కానీ మీ కుటుంబాలు ఆర్థికంగా ఉంటే మీరే ఇంకొకరికి వేస్తారు. అలాంటి పార్టీ, అలాంటి నాయకుడు ఎవరైనా పర్లేదు, అది మీకు మాత్రం వదిలేస్తున్నాము. ఎందుకంటే ఓటు 2 వైపులా పదనైనది. అలాంటి ఆలోచనతో మీకు కూడా రావాలని కోరుకుంటూ, మీరు ప్రజలు మాత్రమే గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ ఓటు ద్వారా. సార్ నమస్కారం.